Hello and welcome to Cricket Chat with Venkatesh. Match number 66 is between Gujarat Titans and Chennai Super Kings. Match Vedika Motera Stadium in Ahmedabad. So, లాస్ట్ వీక్ వచ్చాం, లాస్ట్ వీకెండ్ లాస్ట్ 10 డేస్కి వచ్చామనండి. ఈ దశలో అన్ని టీమ్స్, ఆల్ 10 టీమ్స్ 13 మ్యాచ్లు ఆడారు. సో ఒక్కొక్క మ్యాచ్ మిగిలి ఉంది. అంటే టోటల్గా 5 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి లీగ్ స్టేజ్లో. తర్వాత విల్ గో టు ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్ కోర్స్. సో ఈ స్టేజ్లో గుజరాత్ టైటన్స్ పరిస్థితి ఏంటి? గుజరాత్ వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, బట్ టాప్ 2 ఫినిష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి అడుగు అది. రెండో అడుగు ఏంటంటే టాప్ 2 కోసం ఏం చేయాలి. టాప్ 2 చేయాలంటే వాళ్ళు మ్యాచ్ గెలవాలి. ఆఖరి మ్యాచ్ గెలిచి నెట్ రన్ రేట్ కూడా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి టాప్ 2 ఎన్ష్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఆల్రెడీ 18 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక టీంకి 18 పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి. లేదు, ఈ మ్యాచ్ ఓడిపోయి గుజరాత్ సన్ రైజర్స్ వాళ్ళు కూడా తమ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి రాజస్థాన్ తమ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే ముగ్గురికి 16 పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరు నెట్ రన్ రేట్ బాగుంటే వాళ్ళు ఆర్సీబీతో పాటు టాప్ 2లోకి వెళ్తారు. క్వాలిఫైర్ 1 ఆడతారు. సో క్వాలిఫైర్ 1 ఆడాలంటే మీరు ఈ మ్యాచ్ గెలవాలి. గుజరాత్ టార్గెట్ చాలా సింపుల్. ఫస్ట్ యూ విన్ ద మ్యాచ్. వీలైతే కొంచెం నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కనుక నెట్ రన్ రేట్ కొంత పెద్ద మార్జిన్తో గెలిస్తే ఆర్సీబీ వాళ్ళ నెట్ రన్ రేట్ దాటుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి జీటీకి మధ్య నెట్ రన్ రేట్ విషయంలో పెద్ద డిఫరెన్స్ లేదు. సో 18 పాయింట్స్, 2 more పాయింట్స్ ఇస్ ద టార్గెట్. వెరీ వెరీ సింపుల్. అందులో హోమ్లో ఆడుతున్నారు. మరోవైపు చెన్నైకి పరిస్థితి ఏంటి? చెన్నైకి చాలా చాలా విషయాలు కలిసి రావాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పంజాబ్ తమ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఓడిపోవాలి, అండ్ రాజస్థాన్ తమ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఓడిపోవాలి. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ రెండు టీమ్స్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా 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 ఈ మ్యాచ్ గెలవాలి, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని 16 పాయింట్స్ మిగతా టీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి టార్గెట్ సింపుల్, విన్ ద మ్యాచ్ అండ్ విన్ విత్ ఎ వెరీ గుడ్ మార్జిన్. చాలా పెద్ద మార్జిన్తో గెలిస్తే వాళ్ళు మిగతా టీమ్స్ దాటుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ టార్గెట్ కూడా సింపుల్గానే కనిపిస్తుంది. సింపుల్ అంటే చేయాల్సింది అదే. వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ దే హ్యావ్ టు విన్ ద మ్యాచ్. అది పరిస్థితి. చాలా తక్కువ అవకాశాలు తక్కువే ఉన్నాయి వాళ్ళకి. దట్ వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ క్లియర్. ధోని మ్యాచ్ ఆడతాడా అనే సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు ఈసారి. ఎందుకంటే ఆ సస్పెన్స్ లేదు. బికాస్ ధోని టీంతో పాటు హీ హాజ్ నాట్ ట్రావెల్ టు అహ్మదాబాద్కి వెళ్ళలేదు, రాంచీ వెళ్ళిపోయాడు. వాళ్ళ అసిస్టెంట్ కోచ్ మైకెల్ హస్సీ చెప్పడం ఏంటంటే ఒకవేళ ప్లే ఆఫ్స్ కనుక టీం క్వాలిఫై అయితే అప్పుడు టీంతో జాయిన్ అవుతాడు అని చెప్పి. సో ధోని ఆఖరి మ్యాచ్ ఇక్కడ ఆడతాడు. అలాంటి అవకాశాలు ఏమాత్రం లేవు. సిఎస్కే టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? సిఎస్కే టీంలో నాకు తెలిసే మార్పులు. టీం అయితే బాగానే సెట్ అయింది. అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబో, స్పెన్సర్ జాన్సన్ ఈ కాంబినేషన్తో వెళ్తారు వాళ్ళు. కూడా అంతకంటే పెద్ద ముఖేష్ చౌదరి, వీళ్ళు 5 బౌలర్స్ ఉంటారు. అవసరమైతే ప్రశాంత్ వీర్ కెన్ బౌల్ బిట్, శివం దుబే కెన్ బౌల్ బిట్. సో అదే కాంబినేషన్తో వెళ్తారు. టీమ్ ఈ స్టేజ్లో బాగానే సెట్ అయింది టీం. ప్రశాంత్ వీర్కి మరొక ఛాన్స్ ఇస్తారు. ప్రశాంత్ వీర్కి పెద్ద బ్యాటింగ్ వచ్చి రాకపోయినా అతన్ని బౌలింగ్ ఇవ్వట్లేదు. బౌలింగ్ ఇవ్వాలి, బౌలింగ్ కూడా ఇచ్చి ట్రై చేయాలి అతను బౌలర్కి. ఎందుకంటే జడేజా ప్లేస్లో అతను తీసుకున్నప్పుడు అతను కూడా బౌలింగ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజెస్ ఇన్ చెన్నై లైనప్. గుజరాత్ విషయంలో ఒక్క మార్పు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్ రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడుతున్నారు, బౌన్స్ ఉంటుంది. ప్రసిద్ధ్ కృష్ణని ఆడిస్తారేమో స్పిన్నర్ ప్లేస్లో, సాయి కిషోర్ ప్లేస్లో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ గ్యాప్ ఇచ్చారు, అతను సరిగ్గా లెంత్ మిస్ అవుతున్నాడు అని చెప్పి. కానీ అతను మళ్ళీ మధ్యలో ఒక మ్యాచ్ ఆడినప్పుడు హీ పిక్డ్ వికెట్స్, హీ లుక్డ్ గుడ్. సో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉంటే అతను మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తాడు. ఎలాగూ సిరాజ్ అండ్ రబాడా దే ఆర్ బౌలింగ్ ది పవర్ ప్లే ఓవర్స్. సో మిడిల్ ఓవర్స్లో జేసన్ హోల్డర్తో పాటు అర్షద్ ఖాన్ హాస్ నాట్ డన్ బ్యాడ్లీ. బ్యాటింగ్ కూడా చేయగలడు అతను. సో అతన్ని కంటిన్యూ చేయండి. హ్యావ్ యువర్ 5th సీమర్. మీకు ఇంకా 2 స్పిన్ ఆప్షన్స్ ఉంటాయి, రషీద్ ఖాన్ అండ్ కోర్స్ వాషింగ్టన్ సుందర్ పెద్ద బౌలింగ్ ఇవ్వట్లేదు. ఈవెన్ నిషాంత్ సింధు కెన్ బౌల్. యూ కెన్ బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ నిషాంత్ సింధు.
సో నిషాంత్ సింధు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ మీకు ఎలాగ ఉంటుంది కాబట్టి ఐ థింక్ విల్ బై ప్రసిద్ధ్ కృష్ణ అని అనుకుంటున్నాను. నిషాంత్ సింధుని కంటిన్యూ చేస్తారా లేకపోతే కుమార్ కుషాగ్రా ఆడిస్తారా? కానీ వాళ్ళు ఏంటంటే నిషాంత్ సింధుని అతని ఎబిలిటీ, అతని పొటెన్షియల్ వాళ్ళకి తెలుసు. అండ్ ఈజ్ ఎన్ యంగ్స్టర్, 22 years, అండర్-19 స్టార్ అతను, తెలుసు కదా. నిషాంత్ సింధు దగ్గర బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది, కానీ ఆడిన 4 మ్యాచ్ల్లో 22 runs అతని హయ్యెస్ట్ స్కోర్. బాగానే స్టార్ట్ చేస్తున్నాడు, కానీ దాని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో సింధుని ఎలాగైనా సరే అతన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అతను ఆ బ్యాటింగ్లో ముఖ్యంగా అతనికి అవకాశం ఇస్తారు. లాస్ట్ మ్యాచ్లో అయితే బట్లర్ని పక్కన పెట్టి నెంబర్ 3లో అతను ఆడించారు. అతను నెంబర్ 3లో పంపించాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మొత్తం మీద నెంబర్ 3లో అతను ఆడించడం కూడా మనం చూసాం. సో నెంబర్ 3లో ఆడిస్తున్నారు, అతనికి ఒక లాంగ్ రన్ ఇస్తున్నారు. ఏంటంటే అతను క్లిక్ అయితే వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ భరించి తీరుతాయని అనుకుంటున్నారు. సో అతన్నే కంటిన్యూ చేస్తారు. కుమార్ కుషాగ్రా విషయంలో వెళ్ళే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సరే గతంలో దే లుక్ ఫర్ ఫినిషర్స్. ఎందుకంటే ఈ టాప్ 3 ఆల్మోస్ట్ 15 ఓవర్లు ఆడతారు. లాస్ట్ మ్యాచ్లో కూడా శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు, 85 చేశాడు, సాయి సుదర్శన్ 50 చేశాడు, బట్లర్ 50 చేశాడు. కానీ వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఫినిషర్ రోల్లో వాషింగ్టన్ ఈజ్ డూయింగ్ దట్ ఫినిషర్ రోల్ వెల్ ఆఫ్ లేట్. జేసన్ హోల్డర్ ఈజ్ దేర్, రాహుల్ తెవతే ఈజ్ దేర్. అందుకని వాళ్ళు టాప్లోనే ఇంకొక ప్లేయర్ని వాళ్ళు అంటే ఈ ముగ్గురు మీదే డిపెండ్ కాకుండా నిషాంత్ సింధు కూడా లాంగ్ రన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇదే వెన్యూలో ఈ 2 టీమ్స్ ఫైనల్ ఆడే 2023లో అక్కడ అహ్మదాబాద్లోనే ఇక్కడే ఆడినప్పుడు చెన్నై గెలిచింది. చెన్నై వన్ దట్ ఫైనల్. సో మళ్ళీ అదే వెన్యూలో ఈ 2 టీమ్స్ ఆడబోతున్నాయి. చెన్నైకి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే దాని నుంచి తీసుకోవాలి. ఈసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోతే 3 సీజన్లు వరుసగా ప్లే ఆఫ్స్కి వెళ్ళని ఒక భయంకరమైన సిచ్యుయేషన్లో వాళ్ళు ఉంటారు. అఫ్కోర్స్ ద టీం రీబిల్డ్ అవుతుంది. ఇప్పుడు టీం ప్రస్తుతం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇదే టీం ఇంజరీస్ ఫ్రీ అయితే నేథన్ ఎల్లిస్, ఖలీల్ వీళ్ళందరూ వెనక్కి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఆయుష్ మాత్రే చాలా బాగుంటుంది టీం. సో రీబిల్డింగ్లో ఈ ఫేజ్ ఉంటుంది. కానీ మీరు చూస్తే ఏంటంటే 2008 నుంచి 2023 వరకు మధ్యలో 2 ఏళ్ళు సస్పెన్షన్ పీరియడ్ తీసాడు. వాళ్ళు 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు. మొత్తం అన్ని ఏళ్ళు కలిపి 16 ఏళ్ళు 14 ఏళ్ళు కలిపి 13 ఏళ్ళు కలిపి. కానీ ఇక్కడ లాస్ట్ 3 years నుంచి వాళ్ళు ప్లే ఆఫ్స్ మిస్ అవుతున్నారు. ఈసారి కూడా కలిపితే ఒకవేళ ప్లే ఆఫ్స్ మిస్ అయితే. సో అందుకని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒక డిఫరెంట్ అప్రోచ్తో రావాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సాయి సుదర్శన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సాయి సుదర్శన్ వరుసగా 4 50లు చేశాడు. సో ఇక్కడ కూడా 50 చేస్తే బట్లర్, వార్నర్ లాగా ఇంకొకరు ఉన్నారు వరుస 5 50లు చేసినారు. ఆ రికార్డ్ని ఈక్వల్ చేస్తాడు. సో ఈజ్ ఆల్వేస్ డూయింగ్ వెల్. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ బట్లర్ వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ అంటే గుజరాత్ టైటన్స్కి దే ఆల్ 3 ఆర్ లైక్ బ్యాంక్. 500 runs ఈజీగా చేస్తారు. వాళ్ళు మిగతా బ్యాటింగ్ ఎలా ఉన్నా, షేకీగా ఉన్నా, ఏమున్నా సరే వీళ్ళు ముగ్గురు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది టీమ్స్ బ్యాటింగ్. మీకు మిగతా బ్యాటింగ్ బెంగ లేకుండా చేస్తారు. బౌలింగ్లో దే ఆర్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్. అయితే లాస్ట్ మ్యాచ్లో 247 runs ఇచ్చారు కదా. కేకేఆర్ లాంటి టీంకి 247 runs ఇచ్చారు. సో అది బయట అహ్మదాబాద్లో మళ్ళీ వీళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంది. పిచ్ నేను చెప్పినట్టుగా ఇది రెడ్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ ఉంటుంది. సో ఎక్కువ మంది పేసర్స్కి హెల్ప్ ఉండే అవకాశం, స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ దట్ బౌన్స్. లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు 2 టీమ్స్ 200 చేసినట్టున్నాయి. రాజస్థాన్తోనూ మ్యాచ్ జరిగింది ఇక్కడ. సో ఇది చాలా హై స్కోరింగ్గా ఉండే అవకాశం ఉంది, కానీ చెప్పలేము. లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక మంచి స్పైసీ పేస్ ఫ్రెండ్లీ పిచ్ తయారు చేశారు ఎస్ఆర్హెచ్ని 86 ఆల్అౌట్ చేశారు. చాలా పేసర్స్కి చాలా హెల్ప్ ఉన్న పిచ్ అది. మరి అది వాళ్ళకి మంచి పేస్ అటాక్ ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో ప్లేస్, దే విల్ హ్యావ్ 5 స్పెషలిస్ట్ పేసర్స్, 5 పేసర్స్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. సో నేను అనుకోవడం ఐ థింక్ దట్ షుడ్ బి దేర్ టార్గెట్ అని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ గుజరాత్ విల్ ట్రై టు ప్రిపేర్ ఏ ఫాస్ట్ పేస్ పిచ్. లేదు చెన్నైకి ఇస్తారా, బ్యాటింగ్ పిచ్ ఇస్తారా? సంజు శాంసన్ లాంటి వాళ్ళు ఉన్నారు టీంలో. ఒకవేళ మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తే వాళ్ళు బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకునే అవకాశం ఉంది కదా. సో ఐ థింక్ చెప్పలేం పిచ్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మ్యాచ్లో గుజరాత్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ మనం చూస్తున్నాం కదా, లాస్ట్కి వచ్చేసరికి ఏ టీమ్స్కి అయితే అవకాశాలు లేవో, వాళ్ళు ప్రెషర్ లేదో, నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో వాళ్ళు బాగా ఆడే అవకాశం ఉంది. గుజరాత్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో పెద్ద తేడాతో ఓడిపోయారు.
మరి ఇక్కడ చెన్నై ఏమన్నా అప్సెట్ చేస్తుందా? బట్ జనరలీ గుజరాత్ ఈజ్ అన్ ఆల్ రౌండ్ అండ్ వెల్ బ్యాలెన్స్ సైడ్ కాబట్టి ఐ థింక్ దే షుడ్ విన్ దిస్ మ్యాచ్.